మ్మ్, ఒక్కసారి మనసులో ఊహించుకుందాం. ఒక చాలా శక్తివంతమైన సామ్రాజ్యం. ఆ దేశపు ప్రజలు తాము ప్రతిరోజూ తాగే నదిని, నేలమీది మట్టిని, చివరికి తమ చుట్టూ తిరిగే కప్పలను కూడా దేవుళ్ళుగా పూజిస్తున్నారు. అవును, ఒక రకంగా సృష్టికర్తని వదిలేసి సృష్టిని ఆరాధిస్తున్నారన్నమాట. కరెక్ట్. సరిగ్గా అదే సామ్రాజ్యం కింద దాదాపు 400 సంవత్సరాలుగా అణిచివేయబడిన ఒక బానిస జాతి ఉంది. ప్రతిరోజు ఈటుకల భట్టీల మధ్య ఎడతెగని కన్నీళ్లు, ఆ వీపులను చీల్చే కొరడా దెబ్బలు, తమను ఎవ్వరూ రక్షించలేరేమో అన్న ఒక భయంకరమైన నిస్సహాయత. నిజంగా జీవితమంత గందరగోళంగా, పూర్తిగా చీకటిమయంగా మారినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడనిపిస్తుంది కదా ఎవరికైనా. ఖచ్చితంగా. కాని వాళ్లకి ఒక పరాయి దేశపు దేవుడుగా అనిపించిన ఆ సృష్టికర్త సరిగ్గా ఆ గాఢమైన అంధకారంలోనే రంగంలోకి దిగాడు. ఆ అహంకార సామ్రాజ్యం ఏ అబద్ధపు దేవుళ్లనైతే పూజిస్తోందో వాటినే వారిపై ఆయుధాలుగా మలిచాడు. అవును, భూమి పుట్టినప్పట్నుండి ఎవ్వరూ చూడని ఒక మహా ఆత్మీయ యుద్ధానికి తెరతీశాడు దేవుడు. రైట్. బైబిల్ గ్రంథాన్ని లోతుగా అధ్యాయాల వారీగా విశ్లేషించే మన ఈ దినసరి ఆత్మీయ ప్రయాణంలో ఇది 3వ భాగం. ఈరోజు మనం నిర్గమకాండము 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఉన్న ఒక అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. ఈ బానిసత్వపు దట్టమైన చీకటి నుంచి దేవుడు తన ప్రజలను విడిపించిన తీరు నిజంగా అద్భుతం. అంటే ఇది కేవలం గతం గురించి చెప్పే చరిత్ర మాత్రమే కాదు. అవును. ఇది భౌతిక ప్రపంచం వెనుక జరిగిన ఒక భయంకరమైన ఆత్మీయ యుద్ధం. ఈనాటి మన లోతైన వాక్యధ్యానంలో దేవుడు ఐగుప్తుపై రప్పించిన 10 తీర్పులు లేదా 10 తెగుళ్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అధ్యాయం దేవుని గొప్పదనాన్ని, ఆయన మారని స్వభావాన్ని మన కళ్ల ముందుంచుతుంది. నిజమే. అయితే దీన్ని ఇంకొంచెం లోతుగా విశ్లేషిద్దాం. మనం సాధారణంగా ఈ 10 తెగుళ్లను బేసిగ్గా కేవలం ప్రకృతి విపత్తులుగానో లేక దేవుడు కోపంతో పంపిన శిక్షలుగానో చూస్తుంటాం గదా. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. కానీ వాక్యాన్ని లోతుగా పరిశీలిస్తే ఇవి గుడ్డిగా చేసిన దాడులు కావు. ఇదొక అత్యంత ఖచ్చితమైన దాడి, ఒక ప్రెసిషన్ స్ట్రైక్ అనొచ్చు. ఐగుప్తు దేశం కేవలం ఒక భౌతిక సామ్రాజ్యం మాత్రమే కాదు, అదొక విగ్రహాల కర్మాగారం. వావ్, విగ్రహాల కర్మాగారం, చాలా కరెక్ట్గా చెప్పారు. అవును గదా. అంటే మనిషి సృష్టికర్త కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తాడో, దేనిపై ఎక్కువగా ఆధారపడతాడో అదే అతని విగ్రహం. ఉదాహరణకు, ఈ రోజుల్లో మనం మన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుని సురక్షితంగా ఉన్నామని ఫీల్ అవుతాం. ఖచ్చితంగా. లేదా మనకున్న అధికారాన్ని బట్టి బతికేయొచ్చు అని భ్రమపడతాం. ఎగ్జాక్ట్లీ. అవే మన అదృశ్య విగ్రహాలు. ఐగుప్తీలు కూడా సరిగ్గా అలాగే నదులను, జంతువులను, వాతావరణాన్ని తమ దేవుళ్లుగా, తమకు భద్రతగా భావించారు. దేవుడు సరిగ్గా ఆ విగ్రహాల పునాదుల్నే కదిలించాడు. ఇక్కడే మనం కథ వెనుక ఉన్న దేవుని అసలు ఉద్దేశాన్ని గమనించాలి. దేవుని ఉద్దేశం కేవలం ఒక దేశాన్ని నాశనం చేయడం కాదు. ఈ తీర్పులు దేవుని మంచితనాన్ని, ఆయన సార్వభౌమాధికారాన్ని ప్రదర్శించే ఘట్టాలు. రైట్. తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను, ఆ వాగ్దానాన్ని దేవుడు ఎన్నడూ మర్చిపోడు అని ఇది నిరూపిస్తోంది. దేవుడు ఒక క్రమపద్ధతిలో ఆ సృష్టి ఆధారిత దేవుళ్ల ముసుగులు తొలగించి వారి అబద్ధాన్ని బట్టబయలు చేస్తున్నాడు. ఈ క్రమం ఎలా మొదలైందో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇదంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒక చైన్ రియాక్షన్ లాగా అనిపిస్తుంది కదా మనకి. అవును, ఖచ్చితంగా. మొదటిది చూస్తే నైలు నది నీరు రక్తంగా మారడం. ఐగుప్తీయులకు నైలు నది కేవలం ఒక నది కాదు, అది వారి ప్రాణదాత. వారు ఆ నదిని హాపీ అని, నది జన్మస్థలాన్ని రక్షించే దేవునిగా ఖ్నుమ్ అని పూజించేవారు. అవును, అందులోనే స్నానాలు చేసేవారు, అదే నీటిని తాగేవారు కూడా. కరెక్ట్. మోషే, అహరోనులు దేవుని ఆజ్ఞతో నదిని కొట్టగానే ఆ జీవజలమంతా ఏకంగా రక్తంగా మారిపోయింది. అది ఎంత భయంకరమైన దృశ్యమో ఒక్కసారి మనసులో ఊహించుకుందాం. నదిలోని చేపలు చనిపోయాయే, దేశమంతా భరించలేని దుర్వాసన వ్యాపించింది. వారు దేనినైతే తమకు జీవాన్నిచ్చే భద్రతగా భావించారో సరిగ్గా అదే వారికి మరణానికి గుర్తుగా మారిపోయింది. నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి. ఇక్కడే మనం క్రీస్తును కేంద్రంగా చేసుకుని ఆలోచించాలి. మానవుని పాపం వల్ల సృష్టిలో నీరు రక్తంగా మారి ఆ మరణాన్ని, తీర్పును తీసుకువచ్చింది. కాని దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు తన సొంత రక్తాన్ని మన పాపాల కోసం చిందించాడు. అంటే ఐగుప్తులో రక్తం మరణాన్నిస్తే
క్రీస్తు రక్తం మనకు నిత్యజీవాన్ని ఇస్తుందన్నమాట. అవును, ఎంత అద్భుతమైన పోలిక గదా! నిజమే. ఆ తర్వాత నది చనిపోగానే ఆ పర్యావరణ వ్యవస్థంతా కుప్పకూలింది. రెండవ తీర్పు కింద కప్పలు బయటకొచ్చాయి. ఈ కప్పలు ఐగుప్తీయులకు చాలా పవిత్రమైనవే నేను చదివాను. అవును, వారు సంతానోత్పత్తికి పునరుజ్జీవనానికి ప్రతీకగా కప్పతల కలిగిన హెకెట్ అనే దేవతను ఆరాధించేవారు. అంటే ఆ కప్పలు పవిత్రమైనవి కాబట్టి వారు వాటిని చంపడానికి కూడా వీలు లేదనమాట. ఖచ్చితంగా. ఆ పరిస్థితి వాళ్లకి ఎంత మానసిక క్షోభను కలిగించిందో ఆలోచించండి. వారు ఆరాధించే ఆ కప్పలే నది నుండి బయటకొచ్చి వారి ఇళ్లను, పడకగదులను, వంటగదులను ఏవగింపు పుట్టేలా నింపేశాయి. మైండ్ బ్లాక్ అయ్యే సిచ్యువేషన్ అసలు. అవును, చివరకు ఆ కప్పలన్నీ చనిపోయాక దేశమంతా కుళ్ళిన వాసన. వారు దేనినైతే పూజించారో అదే వారి జీవితాలకు శాపంగా మారిపోయింది. అంటే దేవుడు వాళ్ల భద్రతను, వాళ్ల ఆరాధనను వాళ్లపైనే ప్రయోగిస్తున్నాడనమాట. కరెక్ట్. ఆ తర్వాత మూడవ తీర్పు. అహరోను నేలమీదున్న ధూళిని కొట్టగానే ఆ మట్టి అంతా ఏకంగా పేలుగా లేదా దోమలుగా మారింది. ఇది భూమికి దేవుడైన గెబ్బుపై దేవుడు చేసిన నేరుదాడి. ఇక్కడ వాక్య విశ్లేషణలో ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ అద్భుతాలను వర్ణించడానికి బైబిల్ ఓటోట్ మరియు మొఫెటిం అనే హీబ్రూ పదాలను వాడుతుంది. నిజమే. ఆ పదాలకు చాలా ప్రాముఖ్యత ఉంది మనకి. ఓటోట్ అంటే దేవుని అధికారాన్ని చూపే సూచక క్రియలు అని అర్థం. మోఫెటిం అంటే ఆశ్చర్యకార్యాలు అని. ఓహో, అంటే ఇవి కేవలం వింతలు కావన్నమాట. కాదు, దేవుడు తన సార్వభౌమాధికారాన్ని భూమికి, ఆ ఫరోకి తెలియచేస్తున్న గుర్తులివి. ఒక్క నిమిషం ఆగండి, నాకిక్కడ ఒక పెద్ద సందేహం వస్తుంది. అడగండి. మొదటి రెండు అద్భుతాలను, అంటే నీరు రక్తంగా మారడం, కప్పలు రావడం వంటివి ఐగుప్తు మాంత్రికులు కూడా తమ మాయమంత్రాలతో చేశారు కదా? అవును, చేశారు. మరి మూడవ తీర్పు దగ్గర వాళ్ళు ఎందుకు ఆగిపోయారు? ఆ మట్టిని వాళ్ళు ఎందుకు పేలుగా మార్చలేకపోయారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అనిపిస్తోంది నాకు. ఇది చాలా లోతైన ప్రశ్న. ఇక్కడే మనం ఒక విశాలమైన ఆత్మీయ దృక్పథాన్ని అర్థం చేసుకోవాలి. సాతాను శక్తులు లేదా ఆ మాయమంత్రాలు ఒక స్థాయి వరకు దేవుని కార్యాలను అనుకరించగలవేమో కాని సృష్టికర్త సార్వభౌమాధికారం ముందు అవి పూర్తిగా దిగుదుడిపే. అంటే మట్టిలోంచి జీవాన్ని తీసుకురాలేరు. ఖచ్చితంగా. ప్రాణం లేని మట్టి నుండి జీవాన్ని పుట్టించడం కేవలం దేవునికి మాత్రమే సాధ్యం. అందుకే ఆ మాంత్రికులు సైతం చేసేది ఏమీ లేక తమ ఓటమిని అంగీకరిస్తూ ఇది దేవుని వేలు అని ఒప్పుకోక తప్పలేదు. వావ్, దేవుని వేలు, ద ఫింగర్ ఆఫ్ గాడ్. అవును, దేవుని వేలు అనేది ఆయన ఎదురులేని ఆధిపత్యానికి నిదర్శనం. మనిషి ఏ ధూళి నుండి సృష్టించబడ్డాడో అదే ధూళి ఇక్కడ వాళ్లకి శిక్షగా మారింది. కాని ఈ ఘట్టం మనల్ని ఒక అద్భుతమైన నిరీక్షణ వైపు కూడా నడిపిస్తుంది. ఎలా అంటారు? క్రీస్తు మనల్ని పాపం అనబడే ధూళి నుండి ఎలా పైకి లేపుతాడో, దేవుని వేలు మన జీవితాల్లో అంధకారాన్ని ఎలా పారద్రోలుతుందో ఇది సూచిస్తుంది. చాలా అద్భుతంగా వివరించారు. అంటే దేవుని శక్తి ముందు చీకటి శక్తులు పూర్తిగా చేతులెత్తేశాయన్నమాట. కరెక్ట్. ఆ తర్వాత నాలుగవ తీర్పు చూస్తే ఈగల గుంపులు. నేను మూలాలను చదివినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను. వాళ్లొక పేడ పురుగుని కూడా దేవుడిగా పూజించేవారట కదా? అవును, దాని పేరు ఖెప్రి. ఐగుప్తీయులు ఆ పురుగును సృష్టికి, సూర్యోదయానికి దేవుడిగా భావించేవారు. ఆ దేవుడికి వ్యతిరేకంగానే దేవుడు ఈ ఈగల గుంపులను రప్పించాడు. గుంపులు గుంపులుగా వచ్చి ఆ దేశాన్ని నాశనం చేశాయి. ఇక్కడే ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది కదా. ఈ నాలుగవ తీర్పు నుండి దేవుడు ఇశ్రాయేలీయులు నివసిస్తున్న గోషను ప్రాంతాన్ని పూర్తిగా ప్రత్యేకపరచాడు. అవును, అది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. ఈగలు కాని, ఆ తర్వాత వచ్చిన పశువుల రోగం కాని, ఆ దద్దురులు కాని గోషనులోకి ప్రవేశించలేదు. ఇది ఎలా ఉందంటే, ఒక ఖచ్చితమైన దాడి జరుగుతున్నప్పుడు దేవుని ప్రజల చుట్టూ ఒక అదృశ్యమైన ఆత్మీయ రక్షణ వలయం ఉన్నట్లుంది కదా. ఐగుప్తు అంతా నాశనమవుతున్నా ఇక్కడ మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. ఖచ్చితంగా. ఇది దేవుని మంచితనాన్ని, ఆయన కృపను స్పష్టంగా చూపిస్తోంది. దేవుడు తన బిడ్డలకు, లోకానికి మధ్య ఒక స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడిక్కడ. విలువైన దానిని, పనికిరాని దానిని ఎలా వేరు చేస్తాడో అలా అన్నమాట. ఆ తర్వాత ఐదవ తీర్పు పశువుల రోగం గదా. అవును, వారి ఆర్థిక భద్రతను సూచించే హాతోర్, ఆపిస్ అనే పశువుల దేవతలపై ఇది తీర్పు. ఆ తర్వాత ఆరవ తీర్పు మనుషుల మీద, జంతువుల మీద భయంకరమైన దద్దుర్లు అంటే కురుపులు.
ఇది స్వస్థత మరియు వైద్య దేవతలైన ఐసిస్, సెక్మెట్లను పూర్తిగా అవమానపరిచేలా ఉంది. నిజమే. ఈ కురుపుల తీర్పుకు ఇంకొక లోతైన వేదాంత అర్థం కూడా ఉంది. ఐగుప్తు పూజారులు తమ గుడులలో సేవ చేయాలంటే వారి దేహంపై ఎలాంటి మచ్చా ఉండకూడదు. ఓహో! ఇక వ్యవస్థ అన్నీ పేకమెడలా కుప్పకూలాయి. అంటే బేసిక్గా దీని అర్థం ఏమిటంటే లోక సంబంధమైన ఏ భద్రత, ఏ శక్తులు మనిషిని రక్షించలేవన్నమాట. అవును. మన ఆత్మకు పట్టిన పాపపు కురుపులను మాన్పడానికి ఏ వ్యవస్థా పనికిరాదు. మన మంచి కాపరి, గొప్ప వైద్యుడైన యేసుక్రీస్తు శిలువ గాయాల ద్వారా మాత్రమే మనకు శాశ్వత స్వస్థత లభిస్తుంది. ఆమేన్. ఎంత నిజమైన మాట. ఇక మనం 7వ తీర్పు దగ్గరకొచ్చాం. వాతావరణంపై దాడి. ఆకాశం నుండి అగ్నితో కూడిన వడగండ్లు కురిశాయి. ఆకాశదేవత నట్, తుఫానుల దేవుడు సెత్ ఆ వడగండ్లను ఆపలేకపోయారు. అవును. ఆ తర్వాత 8వ తీర్పు. వడగండ్ల వానలో మిగిలిన ఆ కొద్దిపాటి పంటను కూడా వ్యవసాయ దేవుడైన ఒసిరిస్ కళ్లముందే మిడతలు కబళించాయి. దేశం మొత్తం భయంకరమైన కరువు కోరల్లో చిక్కుకుంది. ఆ తర్వాత వచ్చిన 9వ తీర్పు అత్యంత భయంకరమైనది, మానసికమైనది కూడా. అత్యున్నత సూర్య భగవానుడు రాపై దేవుడు చేసిన దాడి. కటిక చీకటి గదా. అవును. 3 రోజుల పాటు చేతులతో తాకగలిగేంత దట్టమైన కటిక చీకటి దేశమంతా అలుముకుంది. ఐగుప్తీయులకు సూర్యుడే సర్వస్వం. ఆ సూర్యుడే చీకటైపోతే వారి మానసిక స్థితి ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఎవ్వరూ తమ ఇళ్లల్లోంచి కనీసం అడుగు కూడా బయటపెట్టలేకపోయారు. కాని ఇక్కడ మళ్ళీ ఆ గోషను ప్రాంతం కదా. అవును. ఐగుప్తు అంతా అంధకారంలో ఉంటే ఇశ్రాయేలీల ఇళ్లల్లో మాత్రం అద్భుతమైన వెలుగుంది. దేవుని ప్రసన్నత వారికి తోడుగా ఉంది. ఇదంతా జరుగుతున్నప్పుడు ఫరో ప్రవర్తన చూస్తే చాలా వింతగా అనిపిస్తోంది. దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తున్నా అతడసలు పంతం వీడలేదు. నేను ఈ హీబ్రూ మూలాలను పరిశీలిస్తున్నప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం గమనించాను. ఏమిటది? ఫారో హృదయం కఠినపడటం గురించి బైబిల్ 3 హీబ్రూ పదాలను వాడుతోంది. ఫారో తనంతట తాను హృదయాన్ని భారంగా చేసుకున్నాడు అనడానికి కబేడ్, దానికి ప్రతిస్పందనగా దేవుడు ఆ మొండితనాన్ని స్థిరపరిచాడు అనడానికి చజాక్, మరియు అది తీవ్రమైన తిరుగుబాటుగా మారింది అనడానికి కషా అనే పదాలు వాడారు. అవును, చాలా ఖచ్చితమైన పదాలవి. కానీ నాకిక్కడ ఒక సాధారణ సందేహం వస్తోంది. చాలామందికొచ్చే సందేహమే ఇది. దేవుడే ఫారో హృదయాల్ని కఠినపరిస్తే, అంటే చజాక్ చేస్తే, దానికి ఫారోని బాధ్యుడిని చేయడం, ఆ ఫారోకి శిక్ష విధించడం అసలు న్యాయమెలా అవుతుంది? ఇదంతా దేవుడే ఆడుతున్న ఒక నాటకంలాగా, ఫారోకి అసలు అవకాశమే ఇవ్వనట్లుగా అనిపిస్తుంది కదా కొంతమందికి. అవును, చాలామందికొచ్చే అతిపెద్ద సందేహం ఇదే. కాని దేవుని న్యాయాన్ని, డివైన్ జస్టిస్ని మనమిక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఫారో ఏమీ పాపమెరగని అమాయకుడు కాదు. తన హృదయాన్ని దేవుడేదో బలవంతంగా మంచి నుండి చెడుకు మార్చలేదు. మొదటి 5 తెగుళ్ల సమయంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫరో ముందుగా తన హృదయాన్ని తానే కఠినపరచుకున్నాడు. అంటే హీబ్రూలో కబేడ్ చేసుకున్నాడు. రైట్, అతనే మొండికేశాడు. అవును. అతడు తన గర్వంతో దేవుని మాట వినడానికి పూర్తిగా నిరాకరించాడు. ఎప్పుడైతే ఫరో పదే పదే సృష్టికర్తను ధిక్కరించాడో అప్పుడు దేవుడు అతని మొండితనాన్ని, ఆ చెడు తీర్మానాన్ని స్థిరపరిచాడు, అంటే చజాక్ చేశాడు. ఓహో, అంటే నీవు నా మాట వినకూడదని నిర్ణయించుకున్నావు, నీ అహంకారంలోనే ఉండాలనుకున్నావు గదా. సరే, ఆ నిర్ణయంలోనే నిన్ను స్థిరపరుస్తున్నాను, ఇక వెనక్కి రాలేని విధంగా నిన్ను నీ పాపానికి అప్పగిస్తున్నాను అని దేవుడు వదిలేశాడనమాట. అక్షరాల అంతే. మనిషి తాను ఎంచుకున్న తిరుగుబాటు మార్గంలోకి దేవుడు అతని వదిలేయడమే అసలైన తీర్పు. తద్వారా దేవుడు తన పూర్తి న్యాయాన్ని భూమికి కనబరిచాడు. చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక ఇశ్రాయేలీల ఇళ్లలో ఉన్న వెలుగు విషయానికొస్తే, అది కేవలం భౌతికమైన వెలుగు మాత్రమే కాదు. లోకమంతా పాపపు చీకట్లో పొట్టుమిట్టాడుతున్నా లోకానికి నిజమైన వెలుగైన యేసుక్రీస్తును నమ్ముకున్న వారి జీవితాల్లో దేవుని వెలుగు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుందని ఇది మనకు నేర్పిస్తోంది. నిజంగా చాలా గొప్ప మాట. ఆ 3 రోజుల చీకటి తర్వాత ఇక ఈ తీర్పుల పతాక స్థాయికి వచ్చాం. క్లైమాక్స్ అనొచ్చు. 10వ తీర్పు, తొరిచూలు పిల్లల మరణం. అవును. తనను తాను సాక్షాత్తూ దేవుడిగా, సూర్యభగవానుడు రాకుమారుడిగా భావించిన ఆ ఫరో గర్వాన్ని, ఐగుప్తు అహంకారాన్ని దేవుడు శాశ్వతంగా అణచివేసిన ఘట్టమిది. ఆ ఐగుప్తులో ప్రతి ఇంటా ఒకటే రోదన, ఒకటే మరణం. అవును, చాలా బాధాకరమైన రాత్రది. అయితే
ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. దేవుని పరిశుద్ధత ముందు ఈ తీర్పు కేవలం ఐగుప్తీలకు మాత్రమే రాకూడదు కదా. ఇశ్రాయేలీలు కూడా పాపులే కదా. దేవుని దృష్టిలో ఐగుప్తీయులు, ఇశ్రాయేలీయులు అందరూ సమానంగా దేవుని ఉగ్రతకు అర్హులే కదా. మరి ఇశ్రాయేలీలు ఎలా బతికారు? సరిగ్గా పట్టుకున్నారు. అందుకే దేవుడు పస్కా పండుగను అంటే పాసోవర్ను నియమించాడు. ఇశ్రాయేలీయులు తాము ఐగుప్తీల కంటే నీతిమంతులం, మంచివాళ్లమని చెప్పి ఆ రాత్రి మరణం నుండి తప్పించుకోలేదు. అవును. దేవుడు వారికి ఒకే ఒక్క మార్గం చూపించాడు. మచ్చలేని, నిర్దోషమైన ఒక గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని తమ ఇళ్ల గుమ్మపు కమ్ములకు పూయమన్నాడు. ఆ రాత్రి మరణదూత వచ్చినప్పుడు ఆ ఇంటివారి క్రియలను చూడలేదు. కేవలం ఆ గుమ్మం మీద ఉన్న రక్తాన్ని మాత్రమే చూసి ఆ ఇంటిని దాటి వెళ్లాడు. పాసోవర్ అయ్యాడు. ఇది వింటుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ఇదంతా పూర్తిగా క్రీస్తును చూపిస్తోందన్నమాట. 100%. ఈ భాగం మొత్తం క్రీస్తు కేంద్రంగా మనకొక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. మన దానధర్మాలు, మన మంచి పనులు, మనం చదివే గ్రంథాలు ఏవీ కూడా దేవుని తీర్పు నుండి మనలను రక్షించలేవు. ఏవీ రక్షించలేవు. అవును, దేవుని పరిశుద్ధత ముందు మనందరం మరణానికి అర్హులమే. కాని మన స్థానంలో, మన శిక్షను భరించడానికి దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన చిందించిన రక్తం మాత్రమే మనలను నిత్య మరణం నుండి తప్పించగలదు. తీర్పు సమయంలో క్రీస్తు రక్తం మాత్రమే ఏకైక ఆశ్రయమని మనం నమ్మాలి. వింటున్న ప్రతి ఒక్కరికి ఇది ఎంత గొప్ప నిరీక్షణో కదా. ఈ 10 తీర్పులు ఏదో దేవుని కోపాన్ని ప్రదర్శించడానికి మాత్రమే రాసిపెట్టబడలేదు. సృష్టికర్తను కాదని, సృష్టిని ఆరాధిస్తూ తమను తాము దేవుళ్లుగా చేసుకుని అబద్ధపు విగ్రహాల వెంట పరుగెత్తుతున్న మానవాళిని ఆ అంధకారం నుండి రక్షించడానికి దేవుడు వేసిన అడుగులివి. అవును, ఈ అధ్యయనం ద్వారా దేవుని మారని స్వభావాన్ని మనం స్పష్టంగా చూశాం. ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన న్యాయం ఎన్నడూ మారవు. బానిసత్వం నుండి దేవుడు వారిని కేవలం స్వేచ్ఛ కోసం మాత్రమే విడిపించలేదు, తనను ఆరాధించడానికి, తనతో నిబంధనలో ఉండటానికి విడిపించాడు. ఖచ్చితంగా. మన బైబిల్ పఠనం అనేది కేవలం జ్ఞానాన్ని నింపుకోవడానికి కాదు, దేవుని వాక్యం పట్ల మన విశ్వాసం బలపడాలి. ఇది మన ప్రార్థనా జీవితాన్ని మార్చాలి. రోజంతా దేవుని వాక్యాన్ని మనసులో ధ్యానిస్తూ ఉండాలి. నిజమే. ఇది విన్న తర్వాత మనందరం ఒక నిమిషం ఆగి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. నాడు ఐగుప్తు దేవుళ్ళు కుప్పకూలారు, సరే. కాని నేడు మన హృదయాల్లో మనం ప్రతిష్ఠించుకున్న అదృశ్య ఫరోలు ఎవరు? మన వదులుకోలేక గట్టిగా పట్టుకోలాడుతున్న మన సొంత ఐగుప్తు సామ్రాజ్యాలు ఏమిటి? అవును, చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. అది బహుశా మన బ్యాంక్ బ్యాలెన్సా, మన చదువా, సమాజంలో మనకున్న హోదానా? క్రీస్తు రక్తం వాటన్నింటి నుండి మనకు విడుదల ఇవ్వలేదా? దేవుని కంటే మనం దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తుంటే ఈరోజే దానిని శిలువ దగ్గర విడిచిపెట్టడానికి తీర్మానించుకుందాం. ఆమేన్. మనందరం అలా చెయ్యాలని ఆశిస్తున్నాను. ఈ లోతైన అధ్యయనం ముదిస్తున్న సమయంలో వింటున్న ప్రతి ఒక్కరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాం. ఈనాటి ధ్యానం ద్వారా మీరు నేర్చుకున్న కొత్త సత్యమేమిటి? ఈ అధ్యాయం ద్వారా దేవుడు మీకు ఏమి నేర్పిస్తున్నాడు? ఈ వాక్యం విన్న తర్వాత మీరు తీసుకోబోయే ఒక ఆచరణాత్మకమైన అడుగు ఏమిటో కింద కామెంట్స్లో పంచుకోవాలని ఆశిస్తున్నాం. అవును, అలాగే మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు, వింటున్నారు, మరియు మీకేవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి తెలియజేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. మీ విశ్వాసులైన సహోదర సహోదరుల విశ్వాసాన్ని బలపరచడానికి ఈ వాక్యాన్ని వారితో తప్పక పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలిస్తుందిగాక. ఆమెన్.